హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేస్తూ మీకైతే గుడ్ మార్నింగ్ చెప్తున్నా. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. సో ఈవినింగ్ చూసారా వెదర్ ఎంత బాగుందో. సో మీకు తెలిసిందే కదా, మేమైతే క్వార్టర్స్లో BSF క్వార్టర్స్లో ఉంటున్నామని చెప్పి. అయితే ఈరోజు మా యూనిట్లో ఒక మంచి పార్టీ జరిగింది. అంటే చాలామందికి సివిల్ లైఫ్ కంటే కూడా ఇలా క్యాంప్లో ఉండే వాళ్ళకి ఫోజీ పర్సన్స్ లైఫ్స్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, క్యాంప్ ఎలా ఉంటుంది, వాళ్ళ పార్టీస్ ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఈ వ్లాగ్లో అయితే మీతో ఒక మంచి పార్టీ జరిగింది, అదైతే షేర్ చేసేసుకుంటాను. ఎవరైనా మొదటిసారి ఇప్పుడు నా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఒకసారి బ్యాక్కి వెళ్ళి నా ఓల్డ్ వీడియోస్ అన్నిటిని కూడా చెక్అవుట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు, ఓకేనా? సో అయితే నేను ఇక్కడ ఈవినింగ్ అనమాట, ఈ పార్టీ జరిగి కొన్ని రోజులు ముందే జరిగింది, బట్ వీడియో అయితే నేను లేట్గా పోస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ చూడండి, మేము ఊరు నుంచి వచ్చిన కొన్నాళ్ళ తర్వాత జరిగింది. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఇంకా ఎక్కడక్కడే ఉన్నాయి, సర్దుకోలేదు, హాల్లోనే పెట్టుండే. నేను బయటికి లోపలికి ఎందుకు అలా తిరుగుతున్నానంటే అందరం కలిసి వెళ్తాం కదా, ఎవరైనా బయలుదేరుతున్నారా వెళ్తున్నారా అంటే అందరం క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు అందరు ఫ్యామిలీస్ అందరం కలిసే వెళ్తాము, ఈ జెంట్స్తో పాటుగా కలిసే వెళ్తాము. బట్ మా వారు ఇంకా రాలేదని చెప్పి అతను వస్తున్నారా లేదంటే ఎవరైనా రెడీ అవుతున్నారని అలా అటు ఇటు తిరుగుతూ ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఉంటుంది కదా ఆడవాళ్ళకి, ఇంక ఇదే హడావిడి. సో ఇదిగోండి ఈవినింగ్ అయితే ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసి కిచెన్ క్లీన్ చేసేసుకుంటే ఇంకా నైట్ డిన్నర్ అంతా అక్కడే కాబట్టి ఇంక ప్రాబ్లం ఉండదని చెప్పి రెడీ అవుతున్నా. అండ్ చూడండి నేను కొంచెం మేకప్ కూడా వేసుకున్నా. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసేసుకొని అండ్ మెయిన్గా యూస్ చేసేది జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ కొంచెం ఫౌండేషన్ అండ్ కాజల్. అండ్ ఈ పార్టీ కోసమని కొన్ని రోజుల ముందు నుంచే ప్రాక్టీసెస్ కూడా జరిగాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ ఈ ప్రాక్టీస్కి రోజు ఒక 10 days అయితే రోజు వెళ్ళేవాళ్ళం అనమాట. అక్క మీరేం చేశారంటే అదిగోండి ఈ విషయం అదే చెప్తున్నాను, నా టాలెంట్ మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో. చూసి ఎలా అనుకుంటారో తెలియదు కానీ ఇక్కడైతే పిల్లలు ఒక 2-3 పర్ఫార్మెన్స్ ఈ బ్యాచ్ అంతా చేశారనమాట. ఈ గ్రూప్ చాలా బాగా చేశారు. వీళ్ళ పార్టీ రోజు వీళ్ళ డ్యాన్స్ వీడియో చూపిస్తాను. సో ఇలా ప్రాక్టీస్ కానీ వెళ్ళేవాళ్ళం. వీళ్ళు ఫైనల్గా లాస్ట్లో ఇలా ఎంజాయ్ చేస్తున్నారనమాట లుంగీ డ్యాన్స్. ఇదిగోండి ఎవరెవరైతే డ్యాన్సెస్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఒక 10 days ముందు నుంచే వెళ్ళేవాళ్ళం. ఇదిగోండి ఇక్కడ నేను కూడా డాండీ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మిగతా గ్రూప్ అంతా యూనిఫామ్స్తో ఉండటం వల్ల నేనైతే వాళ్ళకి కవర్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకోటి బోలి చూడియా సాంగ్ కూడా ప్రాక్టీస్ చేశాను. అంటే నేనైతే ఆన్ స్టేజ్ అయితే చేయలేదు కానీ మిగతా చేసిన వాళ్ళతో మా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నేను కూడా వీడియో పెడితే కాపీరైట్ వస్తుంది కదా, కొంచెం లైట్గా పెట్టాను. సో ఇదిగోండి ఒకరోజు ముందైతే ఏదైనా పార్టీ ఉంది అంటే అందరు కలిసి షాపింగ్ ఖచ్చితంగా లేడీస్ చేస్తారు. అంటే కొంచెం గ్రాండ్గా జరుగుతాయి అనమాట పార్టీస్. ఏ డ్రెస్ వేసుకుంటారు ఏంటి అదని చెప్పి ఒకరోజు అలా మార్కెట్కి వెళ్ళి చాలా రోజులు అయింది. అక్కడ మెహందీ వీళ్ళందరూ అలా ఇదిగోండి షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తూ ఉంటే నేనైతే మెహందీ పెట్టించేసుకున్నా. నేను ఎప్పుడో చాలా ఇయర్స్ తర్వాత మెహందీ పెట్టించేసుకున్నా. ఒక 5 నిమిషాల్లో ఎంత వేరంగా పెట్టేశారో. 100 rupees తీసుకున్నారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫుల్ హ్యాండ్కి వేశారనమాట. చాలా ఊరికే అలా సరే సరదాగా వేయించేసుకున్నాను అనమాట. అండ్ ఫైనల్గా ఇదిగోండి పార్టీ నైట్ ఈవినింగ్ అనమాట. ఇదిగోండి తింటూ కనిపించాము మీకు. ఈవినింగ్ అంటే పార్టీ అంటేనే మస్తీ మజా, ఫుడ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇదే కదా. సో ఈవినింగ్ మెయిన్ కోర్స్కు ముందు స్నాక్స్ అన్నీ ఉంటాయి. స్నాక్స్ డ్రింక్స్ ఇలా తింటూ ఇదిగోండి పార్టీ మంచి నైట్ టైంలో పర్ఫార్మెన్సెస్ అవుతూ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ పర్ఫార్మెన్సెస్ ఎవరైతే డ్యాన్స్ చేయాలనుకుంటారు సాంగ్స్ పాడాలనుకుంటారో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. మనం అలా ఎంజాయ్ చేస్తూ మన ఫుడ్ని మనం ఎంజాయ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఫస్ట్ స్నాక్స్లోకి అయితే వేరుశనగపప్పులు, చిప్స్, కుర్కురే, పకోడీ ఇంకా చాలా ఐటమ్స్, కనీసం ఒక 10 items అయినా ఆ ప్లేట్లో ఉండే. ఫస్ట్ మెయిన్ స్నాక్స్ అనమాట. అంటే డిన్నర్ టైం వరకు మనకి
ఎంటర్టైన్మెంట్ తినడానికి అండ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అవుతూ ఉన్నాయి. నేనైతే పర్ఫార్మెన్సెస్కి మ్యూజిక్ పెట్టట్లా, ఎందుకంటే అంత హిందీ సాంగ్సే మీకు అర్థం అయినా సరే ఎందుకో అంతగా మళ్ళీ మనకు కూడా ఇబ్బందిగా ఉంటుందని. అండ్ ఏ పార్టీ అయినా సరే ఈ సాంగ్ లేకుండా ఉండదు. సందేశే ఆతే నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు చూడండి లుంగీ డ్యాన్స్ కోసం అందరూ లుంగీలు తెచ్చుకున్నారు. ముందు ప్రాక్టీస్ చేశారు కదా, వాళ్ళకి లుంగీలు నెక్స్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పి లుంగీలు కట్టుకోవడానికి తిప్పలు పడుతున్నారు. లుంగీ అంటే మన తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ మాత్రం ఇటు సైడ్ వాళ్ళకి అంతగా తెలియదు. సో లుంగీ అంటే మా ఆయన అక్కడ ఉంటే ఇదిగోండి సౌత్ వాళ్ళు ఉన్నారు కదా ఎంతో కట్టించుకోండి అని చెప్పి అందరూ మా ఆయన దగ్గరికి వస్తూ ఉంటే ఆయన లుంగీలు కడుతున్నారనమాట. సో అదిగోండి స్టేజ్ పైన పర్ఫార్మెన్సెస్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ వాళ్ళు జెంట్స్ అందరికీ ఒక యూనిఫామ్ ఉంటుంది. లుంగి వాళ్ళ చుట్టూ తిప్పేస్తున్నారండి మీరు అలా కట్టుకోరు కదండి. రాదు కదా. సో అది ఇదిగోండి మా ఆయనతో లుంగీలు మొత్తానికి చాలామంది కట్టారంటే ఈ గ్రూప్ పిల్లలందరికీను. సో అలా ఇంకా పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు అంటే ఫ్యామిలీస్కి మన ఊర్లకి ఫంక్షన్స్కి దూరంగా ఉంటాం కదా. సో ఇలాంటి పార్టీస్ ఈరోజు జరిగింది ఏంటంటే బిఎస్ఎఫ్ రైజింగ్ డే, అంటే బిఎస్ఎఫ్ బర్త్డే అని చెప్పుకోవచ్చు. ఇది జరిగి చాలా రోజులు అయింది, బట్ నేను ఇలా ఇంకా పర్ఫార్మెన్స్ అవుతూ ఉంటే 10 ఆ టైంకి ఇదిగోండి మెయిన్ కోర్స్ అనమాట. మెయిన్ కోర్స్లోకి చికెన్ అండ్ పన్నీర్ కర్రీ ఖచ్చితంగా ఉంటుంది, అండ్ రైతా ఉంటుంది, కీర్ ఉంటుంది, అండ్ చిప్స్, రోటీ, రైస్, ఇవి మెయిన్గా ఉండే ఎవ్రీ టైం ఉండే ఐటమ్సే. చికెన్ స్పెషల్గా పెడతారు, బడా ఖానా అంటారు నార్మల్గా ఫోజీ లైఫ్లో అయితే చికెన్ ఉంటుంది. అండ్ అలా చాలా పర్ఫార్మెన్స్ అయ్యాయి అనమాట. చాలా చూస్తూ ఇంకా నైట్ అయితే ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 12:30 అలా అయింది. సో అప్పుడప్పుడు ఇలాంటి పార్టీస్ అన్నీ జరుగుతాయి. లాస్ట్లో ఇంకా జెంట్స్ అందరూ కలిసి ఇంక ఇదిగోండి గ్రూప్ డ్యాన్స్ అనమాట. మా ఆయన కూడా ఆ గ్రూప్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. మంచి సాంగ్స్ వేస్తూ ఉంటే అందరూ భలే ఉంటుంది చూడటానికి. ఫైనల్ అనమాట. అందరూ ఇంకా ఏ బరాత్లో అయినా సరే ఏదైనా అందరూ గ్రూప్ డ్యాన్స్లో సింగిల్గా చేయాలంటే కష్టం, కానీ గ్రూప్లో మాత్రం అందరూ కలిసిపోతారు కదా. సో ఇదిగోండి ఇంకా ఇదనమాట. ఇంకా ఫైనల్ నేను అన్నీ పెట్టలేదు, అన్ని పర్ఫార్మెన్సెస్ పెట్టలేదు, ఎందుకంటే మీకు బోరుగా ఉంటుంది. అండ్ మ్యూజిక్ అయితే నేను సాంగ్స్ ఏంటంటే దునియా అంతా నా చుట్టూ తిరుగుతుంటే నేను నీ చుట్టూ తిరుగుతున్నా అని చెప్పి సాంగ్ వేస్తే జెంట్స్ అందరూ మస్తీ. సో ఫైనల్గా ఇదిగోండి పార్టీ అయిపోతుంది, ఇంకా అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అదనమాట. ఇంకా ఫైనల్గా ఎలా అయింది పార్టీ. ఫ్రెండ్స్ అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే చూసారు కదా మార్నింగ్ నుంచి. అండ్ మా క్యాంపస్లో అయితే ఇలా పార్టీస్ అయితే జరుగుతూనే ఉంటాయి. రైజింగ్ డే సెలబ్రేషన్ అనమాట, చాలా గ్రాండ్గా జరిగింది, మీరు కూడా చూసారు కదా. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. ఫ్రెండ్స్ అదనమాట ఈరోజు వ్లాగ్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ కొంచెం మేకప్ కూడా వేసేసుకున్నాను. నాకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మన రొటీన్ వ్లాగ్తో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టాటా బాయ్.